జమ్మూ కాశ్మీర్ పెహల్గామాలో ఉగ్ర దాడి జరిగిన తర్వాత భారత ప్రభుత్వం చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. ఎక్కడ ఉగ్రవాదులు దాక్కున్నా సరే వారిని తీసుకొని వచ్చి వేటాడి వెంటాడి చంపుతామంటూ సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 28 మంది భారత పౌరులను పొట్టను పెట్టుకున్నటువంటి ఆ ఉగ్రమూకల్ని ఎక్కడున్నా సరే తీసుకొచ్చి ఖచ్చితంగా వారిని కాల్చి పడేయాల్సిందే. ఇది భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం భారత ప్రభుత్వం ఒక ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలని అన్ని రాష్ట్రాల పోలీసులు ప్రభుత్వాలు అమలు చేస్తా ఉన్నాయి. ఎవరైతే పాకిస్తానీలు భారతదేశంలో ఉన్నారో వారందరూ కూడా తిరిగి వెళ్ళిపోవాలని చెప్పేసి సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ కూడా స్పెషల్గా ఫోన్ చేసి ఫోన్లో చెప్పారు. పాకిస్తానీలను గుర్తించండి, వారిని తిరిగి వారి దేశం పంపండి. అంటే అసలు పాకిస్తాన్కి సంబంధించిన ఎవరో కూడా మన దేశంలో ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే మన దేశం మీద విపరీతమైనటువంటి ద్వేషాన్ని పెంచుకున్నటువంటి పాకిస్తాన్, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ఆ పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తులు ఎవరో కూడా ఈ దేశంలో ఉండటానికి వీల్లేదు. ఈ దేశంలో వారు ఎవరో కూడా గాలి పీల్చడానికి కానీ ఈ దేశం నీరు తాగడానికి కానీ వారు అర్హులు కాదు అనేది భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక సంకేతం. సో ఈ రోజు అంటే 27వ తారీఖు ఆఖరి రోజు ఏదైతే ఎడ్యుకేషన్ వీసా మీద అదేవిధంగా టూరిస్ట్ వీసా మీద వచ్చినటువంటి ఎవరైతే పాకిస్తానీలు ఉన్నారో వారందరూ కూడా 27వ తారీఖున ఖచ్చితంగా తిరిగి వారి దేశానికి వెళ్ళిపోవాలి. అదేవిధంగా మెడికల్ ఎమర్జెన్సీ కోసం మెడికల్ వీసా మీద వచ్చినటువంటి వారు ఎవరైనా సరే 29వ తారీఖున వారికి ఆఖరి గడువు. 29వ తారీఖు సాయంత్రానికి వారు తిరిగి వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు ఒక సమస్య ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ పాత బస్తీలో 80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ పెద్దావిడ పాకిస్తాన్కి చెందినటువంటి పెద్దావిడ. ఈవిడ 2022లో మరి ఇక్కడికి భారతదేశానికి వచ్చింది. మెడికల్ వీసా మీద వచ్చింది. అనారోగ్యంతో ఈవిడ ఇక్కడికి వచ్చింది. అయితే ప్రస్తుతం ఈవిడ్ని పాకిస్తాన్ వెళ్ళమంటున్న తరుణంలో మన హైదరాబాద్ పోలీసులకు ఆవిడ ఒక మాట చెప్పారంట. అయ్యా, నాకు పాకిస్తాన్లో ఎవరూ లేరు, అక్కడ నాకు దిక్కు ముక్కు ఎవరూ లేరు, నా బంధువులు ఎవరూ లేరు, నేను ఒంటరిదాన్ని, పాకిస్తాన్కి వెళ్తే నేను ఒంటరిదాన్ని, నేను ఇబ్బంది పడిపోతాను అని చెప్పేసి చెప్పారంట. అయితే హైదరాబాద్లో పాత బస్తీలో నా బంధువులు ఉన్నారు, సో కాబట్టి నేను ఇక్కడే ఉంటాను, దయచేసి నన్ను ఇక్కడ ఉండనివ్వండి అని చెప్పేసి ఎవరైతే సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నటువంటి పోలీస్ అధికారులతో ఈవిడ కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ చేతులు జోడించి ఈవిడ చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఘటన ఏదైతే ఉందో చాలా మందిని కలిచివేస్తుంది. అయితే 80 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ఈ పెద్ద ఆవిడ అంటే యాక్చువల్గా ఉగ్రవాదానికి ఆవిడకి సంబంధం లేదు. పాకిస్తాన్ పౌరులందరూ ఉగ్రవాదులు అని చెప్పేసి ఇక్కడ ఎవరో మాట్లాడే పరిస్థితి లేదు. పాకిస్తాన్లో చాలా మంది ఉగ్రవాదులు ఉన్నారు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ కానీ ఆ ప్రభుత్వాలు కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయి. అయితే అక్కడ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న పౌరులు కూడా ఉన్నారు. అభివృద్ధి కుంటుపడింది, అందరం అడుక్కు తినే పరిస్థితుల్లో ఉన్నాము, మీరెందుకు ఇతర దేశాల మీద ఉగ్రదాడి చేస్తా ఉన్నారని చెప్పేసి ఎదురు తిరుగుతున్న పౌరులు ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా అది వాళ్ళ దేశానికి సంబంధించిన సమస్య, అది వారి దరిద్రం, వారి బ్యాడ్ లక్. సో కాబట్టి ఆ దేశానికి సంబంధించిన పౌరులు ప్రస్తుతం భారతదేశంలో అయితే ఉండటానికి లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక హుకుం జారీ చేసిన తర్వాత ఎవరైనా సరే తిరిగి వెళ్ళిపోవాల్సిందే. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా సరే మరి వారిని తిరిగి వారి దేశానికి పంపించేటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఈ దేశంలో ఉత్పన్నమైనాయి. అయితే ఇప్పుడు పాత బస్తీలో ఉన్నటువంటి 80 సంవత్సరాలు పైబడినటువంటి ఈ వృద్ధురాలు వేడుకుంటా ఉంది పోలీసుల్ని, నేను ఇక్కడే ఉంటాను, నా బంధువులు ఉన్నారు ఇక్కడ, సో వారి సమక్షంలో ఉండి నేను ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నాను. పాకిస్తాన్ వెళ్తే అక్కడ నాకు వైద్యం అందించే పరిస్థితి లేదు, అక్కడ వైద్యం చేయించుకోవడానికి అక్కడ హాస్పిటల్స్ లేవు, అదేవిధంగా అక్కడ నాకు ఎవరు బంధువులు లేరు, నన్ను ఎవరో పట్టించుకునేవారు లేరు అని చెప్పేసి ఈవిడ కన్నీరు మున్నీరుగా విలపిస్తా ఉంది. అయితే భారతదేశంలో మెజారిటీ ప్రజలందరూ కూడా సానుభూతి పరులు అనమాట. అంటే భారతదేశం హిందుత్వ దేశం, హిందుస్థాన్ అంటారు భారతదేశాన్ని. సో ఈ హిందుత్వ దేశంలో అందరికీ, హిందువులందరికీ కూడా సెంటిమెంట్ ఎక్కువ, చాలా సెంటిమెంట్ ఉంటుందన్నమాట. దయ, జాలి, కరుణ చాలా ఉంటాయి. బహుశా ఇవే చాలా సందర్భాల్లో వారి పాలిట మరి శాపాలుగా మారుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. సో చాలా సెన్సిటివ్గా కూడా ఉంటారు హిందువులు. సో అలాంటి హిందుత్వ దేశమైనటువంటి భారతదేశంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా
మరి తేటతలమైనప్పుడు బయటపడ్డప్పుడు చాలా మందికి కాస్త బాధ కలుగుతుంది. యాక్చువల్గా ఈవిడికి ఉగ్రవాదంతో సంబంధం లేదు. ఈవిడికి ఎవరైతే ఉగ్రదాడులు చేశారో ఇటీవల కాలంలో భారతదేశంలో అనేక ప్రాంతాల్లో వారితోటి ఈవిడికి సంబంధం లేదు. ఈవిడ 2022 నుంచి మరి హైదరాబాద్ పాత బస్తీలో ఉండి వైద్యం చేయించుకుంటున్నారు. అయినప్పటికీ కూడా మరి ఈవిడ్ని తిరిగి పాకిస్తాన్ పంపాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడింది. అంటే మరి ఈవిడ వయసు పెద్దగా ఉంది అని చెప్పేసి జాలిపడాలా, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ మరి అక్కడ ఎవరో పట్టించుకునే పరిస్థితిలో వారి బంధువులు అంటే పాత బస్తీలో ఉన్నటువంటి వారి బంధువుల ఇంట్లో తలదాచుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నటువంటి ఈ పెద్దావిని చూసి జాలిపడాలా, లేకపోతే మన దేశం సంబంధించి మన దేశ పౌరుల్ని అన్యాయంగా కర్కశంగా మరి హతమార్చినటువంటి ఆ ఉగ్ర మూకలకి నిలయమైనటువంటి ఆ పాకిస్తాన్ దేశానికి చెందినటువంటి పౌరురాలుగా ఈవిడ్ని మనం ద్వేషించాలా అనేటువంటి పరిస్థితులు ఈరోజు భారతదేశంలో ఏర్పడ్డాయి. అయితే మన ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ల రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఇక్కడ మీరు షేర్ చేసుకోండి. ఎందుకంటే మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయము ఏదైతే ఉందో ఆ అభిప్రాయమే భవిష్యత్తులో ప్రభుత్వాల అభిప్రాయంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ ముసలావిడ ఎవరైతే ఉన్నారో, ఈ వృద్ధురాలు ఎవరైతే ఉన్నారో, చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ మరి పట్టించుకునే నాదుడు లేక పాత బస్తీలో ఆసరా పొందినటువంటి ఈ పెద్దావిడ సంబంధించి ఈవిడ వేడుకుంటున్న వేడుకోలకు సంబంధించి మరి ప్రజలు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంటుంది. మన వీడియో చూసిన వారందరూ కూడా ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.